ఈ రోజు బ్రహ్మి గారిని దిలీప్ గారిని చూస్తా ఉంటే నాకు ఇలా అనిపిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా సర్టిఫికెట్లు పట్టుకుని స్టిల్స్ ఇచ్చారని చెప్పి, ఇంకా స్టిల్స్ ఇవ్వడం అయిపోయినాక క్లాస్ లేకైతే వెళ్ళాము. ఆఫ్టర్నూన్ వరకు క్లాస్ లోనే ఉన్నాము. ఇంక ఈ రోజే మేము కాలేజీకి రావడం ఫస్ట్ రోజు కాబట్టి మేమైతే క్యారీ అయితే తెచ్చుకోలేదు. ఇంక అందుకని చెప్పి బస్ స్టాండ్ దగ్గర ఉన్న చెన్నూరు దమ్ బిర్యానీకి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ తినేసి మళ్ళీ కాలేజీకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా కాలేజీకి వెళ్ళాక మా వాళ్ళు ఆఫీస్ రూమ్ దగ్గరికి అయితే వెళ్లారు. ఎందుకంటే అక్కడ కనిపిస్తున్నాయి కదా నోటీస్ బోర్డులు, వాటిల్లో వాళ్ళ నేమ్స్ ఉన్నాయో లేదో చూసుకుంటున్నారు. ఇంకా నోటీస్ బోర్డు ఏంటంటే మేమైతే ఫీజు కట్టింటాం కదా, అదైతే మాకు రిటర్న్ అయితే పడుతుంది. ఇంకా ఎవరెవరికి ఎంతెంత పడిందని చెప్పి ఆ నోటీస్ బోర్డు అయితే వేశారు. ఇంకా నోటీస్ బోర్డు అంటించి కూడా 3-4 months అవుతుంది. కానీ మా వాళ్ళు ఇప్పుడు చూసుకుంటున్నారు. ఇంకా నోటీస్ బోర్డులు అయితే మా అందరి నేమ్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఫస్ట్ ఇయర్ లో ఎప్పుడు 2.5K పడింది, తర్వాత ₹1 కూడా పడలేదు. ఇప్పుడు ఆ నోటీస్ బోర్డు లో కూడా మళ్ళీ 2.5K పడినట్టే చూపిస్తుంది. ఇంకా బ్రహ్మిగాడికి దిలీప్ గాడికి అయితే వాళ్ళ ఫీజు అమౌంట్ ఆల్రెడీ ఎప్పుడు రిటర్న్ పడిపోయింది. కానీ ఆ నోటీస్ బోర్డు లో మళ్ళీ 4K పడుతుందని చెప్పి చూపిస్తుంది. నేనైతే చెప్పి ఆల్రెడీ పడింది కదా అదే చూపిస్తా ఉంటదరా అని చెప్పి, కానీ వాడు వినకుండా మళ్ళీ పడుతుందని చెప్పి ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి అయితే అడిగాడు. ఇంకా వాళ్ళైతే మీకు ఆల్రెడీ పడిపోయింది బాబు అని చెప్పాడు. అందుకే నేను వాడికి ముందే చెప్పా సిగ్గుండాలని చెప్పి.